హాయ్ అండి. అబ్బుల్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందామండి. నిన్న ఆయన వీడియో పెట్టారు. చాలామంది చూసారో లేదో తెలీదు. నేనైతే చూశానండి. ఆయన వీడియోలో చాలా నిజంగా ఆయన చెప్పేదాన్ని చూస్తే చాలా బాధ అనిపించింది నాకైతే. ఆయన ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడ్డారండి. ఆ ఫ్యామిలీ మొత్తం ఎంతో కష్టపడి వీడియోలు తీసి ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఒక్క అబ్బులు గారు, సత్యవతి గారు గొడవ గురించి ఇంకా వీడియోలు తీయనన్నారండి. ఆయన వీడియోలు తీయరంట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పనికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను చాలా కష్టపడ్డాను, ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను, ఇప్పటి నుంచి ఇంట్లోనే ఉంటాను, నేను ఎవరి కోసం కష్టపడాలి, నేను అసలు ఎవరి కోసం కష్టపడాలి, పెళ్ళం పట్టించుకోవట్లేదు, కనీసం తిన్నానా ఉన్నానా వండుకున్నానా లేదా అనేది కూడా తను పట్టించుకోవట్లేదు, ఇల్లు పుట్టింటికాడికి వెళ్ళి ఉంది, ఇప్పుడు నేనైతే తినడానికి కూడా నాకు ఎవరు వండి పెట్టేవాళ్ళు కూడా లేరు, వాళ్ళ ధీమా ఏంటంటే వాడికి ఎవరు లేరు కదా, వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా, అక్కలు పట్టించుకోరు, చెల్లెళ్ళు పట్టించుకోరు అనేసి అనుకుంటున్నారు వాళ్ళు. అందుకోసమనే సత్యవతి ఇక్కడికి రావట్లేదు, నేను పిల్లల పుస్తకాలు కూడా పట్టుకెళ్ళిపోయి ఇచ్చేస్తాను, ఫీజు గురించి అడిగాను, అడిగితే ఇచ్చిన ఫీజు కట్టిన ఫీజు మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది జరగదండి, బుక్స్ ఇచ్చేయండి, బుక్స్ నలగకుండా ఇచ్చేసారంటే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పారు, కాబట్టి నేను బుక్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నాకేమో వస్తుంది, కాబట్టి పిల్లల గురించే నేను బుక్స్ తీసుకొచ్చాను, అమౌంట్ కూడా కట్టాను, యాశ్వినికి కట్టాను, ఆదిత్యకి కూడా కట్టాను, కట్టిన అమౌంట్ ఇచ్చేయమన్నా కూడా వాళ్ళు ఇవ్వనన్నారు, బుక్స్కి అయితే 8,000 వెనక్కి వస్తాయి, కాబట్టి నేను బుక్స్ పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను, ఇక నుంచి అయితే నేను వీడియోలు తీయను, నెక్స్ట్ పనికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నేను చాలా కష్టపడ్డాను అని అబ్బుల్ గారు చాలా బాధపడుతూ చెప్పారండి. నాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డారు, అంత కష్టపడి వీడియోలు తీసుకుని ఇంట్లో పొలం పనులను చూసుకుంటూ, ఇంటి పని చూసుకుంటూ, ఇల్లు కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డారు అనేది మీరు చూశారు కదా, చాలామంది చూసే ఉంటారు వీడియోలు. ఆయన వీడియోలు చాలామంది చూస్తున్నారండి, అందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ కష్టం వెనక ఆ ఇల్లు ఎంత బాగా నిలబెట్టుకున్నారు అనేది అందరికీ తెలుసు అండి. కానీ ఇప్పుడు మేము ఏదైనా చెప్తున్నామంటే మీరు సోషల్ మీడియాలోకి వచ్చి ఆ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటే మేమేమీ సొంతంగా ఏమీ చెప్పట్లేదండి, కల్పించైతే ఏమీ చెప్పట్లేదు, ఆయన గురించి ఆయనే చెప్పారండి, ఆయన బాధ కూడా మనం అందరం విన్నాం, ఓకేనా, అందరం చూసామండి. ఆయన గురించి లేనిపోయినవి చెప్తున్నారు అని అంటున్నారండి, అలాంటిది ఏం లేదు, ఆయన గురించి మేము లేనిపోయినది ఏం చెప్పట్లేదు, ఆయన మంచోళ్ళు కాదని చెప్తున్నామా, వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదని చెప్తున్నామా, కాదు కదా, ఆయన మంచివారు, సత్యవతి గారు కూడా మంచి ఆవిడే, కానీ వాళ్ళ చిన్న మిస్టేక్ వచ్చి వాళ్ళు ఇలా గొడవలు పడి ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కలవాలనుకుంటున్నాం, కానీ వాళ్ళ గురించి చెడుగా ఏది చెప్పట్లేదండి, కానీ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి, ఏదో వాళ్ళ మీద అభిమానంతో మెసేజ్లు పెట్టేస్తున్నామంటే కరెక్ట్గా క్లియర్గా వీడియో పూర్తిగా అయిన తర్వాత కామెంట్ పెట్టాలి, కామెంట్ ఏదో వచ్చింది పెట్టేయడం కాదండి. సోషల్ మీడియాలో మీరు అలా మాట్లాడుతున్నారు కదా, మేము కూడా మీ ఫ్యామిలీ గురించి పెట్టవచ్చా అని అడుగుతున్నారు, ఇది ఒకటి నాకు బ్యాడ్ కామెంట్ పెట్టి వాళ్ళ గురించే చెప్తున్నానండి, పెట్టవచ్చా అంటే మేము కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మా పర్సనల్ విషయాలు పట్టుకొచ్చి మేము చెప్పామనుకోండి, అప్పుడు మీరు అన్నా పర్వాలేదు, మీరు ఏదీ లేకుండా వాళ్ళ గురించి చెప్తున్నారంటే మరి వాళ్ళ కొలీగ్స్ చెప్పారు, ఆయన పెట్టినప్పుడు అప్పుడేం చేశారు, ఏం చేయలేదు, నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలో కామెంట్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా కామెంట్ పెడుతున్నారు, అలా పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, పిచ్చి కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టొద్దు, మీరు కూడా ఒక ఆడవాళ్ళు అయ్యి ఉండే కదండి కామెంట్ పెడుతున్నారు, ఆడవాళ్ళు కాదా, నువ్వు ఆడదానివే కదా, సత్యవతి గారి గురించి ఇలా పెట్టావు అలా పెట్టావంటే నేను తప్పుగా ఏమైనా పెట్టేనా, ఆవిడ గురించి ఏం పెట్టలేదు, సత్యవతి గారు అబ్బుల్ గారు కలిసి ఉండాలని మాట్లాడుతున్నాం ఎవరమైనా అని, అది తెలుసుకుని కరెక్ట్గా వీడియో పూర్తిగా విన్న తర్వాత కామెంట్ పెట్టండి, ఎవరైనా సరే పిచ్చిగా కామెంట్ పెడితే మాత్రం అస్సలు పద్ధతిగా ఉండదు, ఓకేనండి. కామెంట్లు ఆఫ్ చేస్తున్నామంటే అవునండి, అలాంటి వాళ్ళతో వాగే కంటే వాళ్ళకి రిప్లై ఇచ్చే కంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు,
అందుకోసమని చెప్పేసి నేను కామెంట్లు ఆఫ్ చేశానండి. అందరికీ తెలుసు సత్యవతి గారి గురించి, అబ్బులు గారి గురించి, వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకున్నారనేది, వాళ్ళ యూట్యూబ్లో ఎంత కష్టపడ్డారనేది అందరికీ తెలుసు. మీరేదో సగం సగం వీడియో చూసేసి కామెంట్ పెట్టడం కాదు, అది సరికాదు అసలు. ఓకేనండి. నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నాను సత్యవతి గారు గురించి. ఇప్పుడు అబ్బులు గారు వీడియోలు చేయనంటున్నారు, కూలి పనికి వెళ్ళని అంటున్నారు. సరే, కూలి పని సంగతి అలా ఉంచండి. వీడియోలు చేయకపోతే మరి అందరం కూడా సత్యవతి గారు ఎలా ఉన్నారు, అబ్బులు గారు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా కలిసింది ఏంటనేది మనకు అందరికీ ఎలా తెలుస్తుంది? వాళ్ళు కలిసి ఉండాలనే కదా మనం కోరుకునేది. మరి వాళ్ళు వీడియోలు చేయాలి కదా. అబ్బులు గారు వీడియోలు చేయనన్నారు. ఎందుకంటే ఆయనకు కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. మేము ఆయన ఛానల్లోకి వెళ్ళి కూడా చూసింది చాలా ఉన్నాయండి కామెంట్స్. ఆయనకు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నువ్వు చేసావులే, చూసావులే, సొల్లు వేషాలు వేస్తున్నావు, అన్నీ సొల్లు చెప్తున్నావు, సొల్లు కౌరులు చెప్తున్నావు అని ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నారు. అది వినట్లేదు ఎవరుని. కామెంట్స్ ఏమని పెడుతున్నారంటే సొల్లు కౌరులు చెప్తున్నా, మానేసి వీడియోలు తీయకపోవడం బెస్ట్, మంచిది, సెలవు తీసుకో, ఇవన్నీ. అసలు కామెంట్ పెట్టే విధానం అదేనా? ఎలా పడితే అలా పెట్టడం కాదండి. మనకి ఏది తోస్తే అది చేతుల ద్వారా మనం గబగబగబ కామెంట్ పెట్టేస్తున్నాం. అది చాలా తప్పు. కరెక్ట్గా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ పెట్టాలి. ఎలా పడితే అలా పెట్టొచ్చా? ఇప్పుడు సత్యవతి గారి గురించి అబ్బులు గారి బాధ ఏంటి? ఎప్పటి నుంచో 8 సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళయ్యి. ఆ తర్వాత మేము వీడియోలు పెడితే మీకు తెలిసింది. అంతేగాని మేము వీడియోలు పెట్టకముందే, యూట్యూబ్ చేయకముందే నుంచి కూడా మాకు గొడవలు ఇలాగే ఉన్నాయండి. వెళ్ళిపోతుంది, 40 రోజులు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది, లేకపోతే ఒక 15 రోజులు ఉంటుంది. తన ఇష్టం, ఎప్పుడు ఉండాలంటే అప్పుడు వరకు ఉండి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంట్లోకి రాగానే ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా తీసుకురాకుండా ఉన్నామంటే బియ్యం కావాలంటుంది, అది కావాలంటుంది, ఇది కావాలంటుంది, అన్నీ అబ్బులు గారే చెప్పారు. చూడండి, వీడియోలు చూడండి. ఆయన వీడియోలు చూసాక ఆయన బాధ ఎలాగా చెప్పుకున్నారు, మన యూట్యూబ్ ఫ్యామిలీతో ఎలా చెప్పుకున్నారు అనేది ఆయన బాధ మీకు కూడా అర్థమవుతుంది. అంతేగాని మీరు గబగబా వచ్చేసి వీడియో సగం వరకు చూసేసి సగం చూడటం కాదు, పూర్తిగా చూశాక అప్పుడు నేను ఏమంటున్నాను అనేది, ఆయన గురించి నేను ఏం చెప్పాను అనేది కరెక్ట్గా తెలుసుకుని కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టేది కూడా నేను ఎలా పడతా అలాగా. ఎవరు సత్యవతి గారు వచ్చిన తర్వాతే అబ్బులు గారు వీడియోలు చేస్తానన్నారు. మళ్ళీ దానికి కామెంట్ ఏమిటి తెలుసండి? అప్పుడు కూడా చెయ్యకు వీడియోలు, అప్పుడు కూడా చెయ్యొద్దు, అప్పుడు కూడా నువ్వు వీడియోలు చెయ్యకు. ఎందుకండి? ఎవరు పరిస్థితిని బట్టి, ఎవరి అవసరతలు బట్టి, ఎవరి కష్టాల బట్టి వాళ్ళు వీడియోలు తీసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. మధ్యలో కామెంట్లు పెట్టే వాళ్ళకి ఎందుకు? పెడితే మంచిగా పెట్టాలి, లేకపోతే కామెంట్ పెట్టకపోయినా నష్టం లేదు. ఆయనకి ఏమని, నేను సత్యవతి వచ్చిన తర్వాత వీడియోలు పెడతాను, సత్యవతి వచ్చేంతవరకు నేను అసలు వీడియోలు పెట్టను అని అన్నారు అబ్బులు గారు. సత్యవతి వచ్చిన తర్వాత వీడియోలు పెడతానన్నారు. అప్పుడు కూడా పెట్టొద్దు నువ్వు వీడియోలు, అప్పుడు కూడా చెయ్యొద్దు వీడియోలు. సొల్లుకోవరులు చెప్తున్నా. ఎందుకండి అలాగా? వీళ్ళకి కామెంట్లు పెట్టే వాళ్ళకి ఎలాగంటే, యూట్యూబ్ చేసేవాళ్ళైనా, లైవ్లు చేసేవాళ్ళైనా చాలా లోకువ. యూట్యూబ్ చేసేవాళ్ళంటే చాలా లోకువ. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారంటే చాలా లోపుగా తీసుకుంటారు. ఎందుకో మరి నాకు తెలియదు. వాళ్ళకి తెలియంది మనం చేసుకుంటున్నాం. వాళ్ళకి ఎలాగో ఏ పని రాదు, ఏ పని చేయలేరు. ఆ వీడియోలు చూస్తారు. ఆ వీడియోలు చూసేది ఏదో మంచి కామెంట్ పెట్టవచ్చు కదా, మొత్తం చూసి సగం చూస్తారు. చూసిన వెంటనే కామెంట్ పెట్టేయడం అలా తప్పండి. కామెంట్ ఎలా పడితే అలా పెట్టకూడదు. మీ కామెంట్ని చూసి నేను ఏదో ఒకటి సాధిస్తాను, నా వల్ల ఏదో ఒకటి అవుతుంది, నాలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉన్నది అని ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీ కామెంట్లు చూసి చల్లబడిపోతారు. ఇంకా చల్లబడిపోతారు అంతే. ఇంకా వాళ్ళ ఏమీ చెయ్యాలనిపించదు వాళ్ళకి. అమ్మ ఇలాంటి కామెంట్లు వస్తున్నాయంటే నేను ఏం చేయగలను, ఇంకా వీళ్ళకి తెలుస్తుందేమో, నాకు ఏమీ రాదేమో అన్న ఆలోచన మీద ఉండిపోతారు.
దయచేసి అలాంటి కామెంట్లు పెట్టొద్దు. కొన్ని కొన్ని కామెంట్లు చూస్తుంటే ఒకసారి చాలా బాధ వస్తుంది. సరే అండి, అందరికీ చెప్పేది ఏంటంటే అబ్బులు గారు మళ్ళీ వీడియోలు చేయాలి, రోజు వీడియోలు పెట్టాలి. సత్యవతి గారు ఎప్పుడు మనసు మార్చుకుంటారు, ఎప్పుడు వస్తారనేది ఆవిడ ఇష్టం. ఆవిడ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ జీవితాన్ని బాగుపరచుకోవాలి అనేది కూడా ఆవిడ ఇష్టమే. అసలు అబ్బులు గారు ఆవిడకి లేని బాధ అబ్బులు గారికి ఎందుకు కదా, అంతే కదా. ఆవిడకి లేని బాధ అబ్బులు గారికి కూడా అవసరం లేదు. ఎందుకంటే పాపం ఆయన అంత పొద్దున్నే లెగిసి కూర వండుకుని, ఆ రాత్రి వండుకుని కూరలు తీసుకుని మళ్ళీ పొద్దున్నే క్యారేజీలు పట్టుకుని వెళ్ళి మళ్ళీ రెండో ఆ టయానికి వచ్చి అలా విడిగా చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు కదా. ఆవిడ వెళ్ళి అక్కడ శుభ్రంగానే ఉంటుంది. ఏమో ఇంకొకటి చెప్పాలంటే అసలు ఆవిడకి ఏమి బాధ ఉందో మనకి తెలియదు. రెండు సైడ్ నుంచి ఆలోచించాలి, ఓకేనా. అబ్బులు గారు సైడ్ నుంచి ఆలోచించకూడదు, సత్యవతి గారి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఆవిడకి ఏం బాధ ఉందో, అబ్బులు గారు ఆవిడని ఏమన్నారో, ఆవిడ ఏమన్నారో తెలియదు కదా మనకి. దయచేసి మాత్రం ఏదేమైనా కూడా అబ్బులు గారు సత్యవతి గారు మంచిగా వీడియోలు తీయాలి. మళ్ళీ వాళ్ళు లైఫ్ లాంగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. ఆ పిల్లలతో కూడా మంచిగా వీడియోలు తీసి ఆ పిల్లల జీవితాలు కూడా ఒక స్థిరపడేదాకా కూడా వీళ్ళు ఎటువంటి గొడవలు పడకుండా వాళ్ళని మంచిగా చదివించుకోవాలి. ఎందుకంటే పిల్లలు చదువులు పాడైపోతున్నాయి. అప్పుడే పెట్టి నెలపైనే అయిపోయింది, స్కూల్ పెట్టి నెలపైనే అయిపోయింది. బుక్స్ తీసుకున్నారు, మళ్ళీ పట్టుకెళ్ళిపోయి బుక్స్ ఇచ్చేసారు. మళ్ళీ ఆ పిల్లలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బుక్స్ ఇచ్చాము, మళ్ళీ ఇచ్చేసారు మీరు అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా స్కూల్లో కూడా అంటారు కదా, పట్టుకెళ్ళిన బుక్స్ మళ్ళీ తీసుకొచ్చేసారు, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసాక మళ్ళీ కావాలంటున్నారని కూడా అంటారు. మళ్ళీ అవి కూడా ఉంటాయి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, పిల్లల్ని మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు కూడా అలానే అంటారు. అనవసరంగా అట్టుకెళ్ళి అబ్బులు గారు బుక్స్ ఇచ్చేసారు నిన్న. ఆయన పని చేయకుండా ఉండాల్సింది. పిల్లలు ఎప్పుడు వస్తారు, ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తారు. మరి మళ్ళీ బుక్స్ అయిపోయినాయి అనుకోండి, బుక్స్ వచ్చేదాకా మళ్ళీ ఆగాలి. కొన్ని సిలబస్ అయిపోతాయి, ఎంత పెండింగ్ ఉండిపోద్ది. వీళ్ళకి హోంవర్క్ ఉంటుంది కదా, పిల్లలకి వీళ్ళు చదివే వాళ్ళు కూడా హోంవర్క్ ఉంటుంది కదా. అలా ఉందండి. ప్లీజ్ మొత్తం చూడండి, వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి. నేను అబ్బులు గారి గురించి ఆయన బాధ నాకు అర్థమైంది కాబట్టి నిజంగా సత్యవతి గారు ఒకవేళ ఈ వీడియో కూడా సత్యవతి గారు చూస్తే ఆవిడ వచ్చేయాలని ఆవిడ మనసు మార్చుకుని అబ్బులు గారి దగ్గరకు వచ్చి మంచిగా వీడియోలు తీస్తూ వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరూ కూడా అదే కోరుకుంటున్నారన్న విషయం నాకు బాగా తెలుసు. ఎక్కడో అడపాదడప ఎక్కడెక్కడో ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని, వాళ్ళని అసలు మనం పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు, ఓకేనండి. నా వీడియో అబ్బులు గారి గురించి నేను బాధపడుతున్నాను కాబట్టి అబ్బులు గారి గురించి నేను బాధపడేది కూడా మీరు చూడండి, ఓకేనా. చూసి ఆయన కలిసి ఉండాలని మీరు వీలైతే మీరు ఏ దేవుడిని నమ్ముకుంటారో ఆ దేవుడికి ప్రేయర్ చేసుకోండి, ఓకేనండి. ఇంకా నేను అబ్బులు గారి గురించి చెప్పాను. ఇంకా ఆయన ఇష్టం, సత్యవతి గారి ఇష్టమండి. అబ్బులు గారు అయితే వీడియోలు పూర్తిగా రోజు వీడియోలు చేయాలని నేనైతే అనుకుంటున్నాను, అలాగే అందరూ కూడా అనుకుంటున్నాం, ఓకేనండి. అబ్బులు గారి గురించి ఇదే నేను చెప్పాలనుకున్నాను, చెప్పేశాను, ఓకేనండి. నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది. నేను ఆయన అలా వీడియో పెట్టి నేను ఇక్కడి నుంచి వీడియోలు పెట్టను, నేను పనికి వెళ్ళను, నేను ఎవరిని చూడాలి చెప్పండి. నేను ఇంత కష్టపడి ఉంటున్నాను, కష్టపడి చేస్తున్నాను పనులు, కాకపోతే నాకు ఎవరో చూసేవాళ్ళు కూడా లేరు అని అన్నారండి. అబ్బులు గారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలని, వాళ్ళిద్దరూ పిల్లలతో వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా అదే కోరుకోండి, ఓకేనండి. నేనైతే అబ్బులు గారి గురించి ఇదే మాట్లాడాలనుకున్నాను, ఇలాగే చెప్పాలనుకున్నాను, ఓకేనా. నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది, ఓకేనండి. కామెంట్ పెట్టేవాళ్ళు పూర్తిగా వీడియో చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి, బ్యాడ్ కామెంట్ అనేది పెట్టొద్దు, ఓకేనా. ఇంకొకటి అబ్బులు గారు ఇంకో విషయం చెప్పారు, సత్యవతి వచ్చేయాలనుకున్నా కూడా తనని రానివ్వరు, వెనకాల చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సత్యవతి వచ్చేయాలనుకున్నా కూడా రానివ్వరు అని అన్నారు. అది తప్పండి. సత్యవతి గారు వచ్చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరు వద్దన్నా తను మానరు. తనకు ఆలోచన ఉంటే ఇంటికి వెళ్ళిపోవాలి,
నా భర్తనే నా పిల్లల్ని చూసుకోవాలి, నా పిల్లలు చదువులు పాడైపోతున్నాయి, నా భర్త ఒక్కడే వండుకుని తింటున్నాడు, తనకి ఎవరు లేరు చూసేవాళ్ళు, నేను వెళ్ళిపోయి నేను చూడాలి అని అనుకునే ఆవిడైతే ఆవిడ ఖచ్చితంగా వస్తుందండి. వేరే ఎవరు ఆప్ చేసినా ఆవిడ ఉండదు. అర్థమైందండి అబ్బులు గారు? అసలు ఆవిడ ఉండదు, ఆవిడ వచ్చేయాలనే వచ్చేస్తుంది. కానీ ఆవిడ మనసులో ఏముందనేది మనకైతే ఎవరికి తెలియదు. ఓకేనండి. ఆవిడ రావట్లేదు, పక్కన అందరూ చెప్తున్నారు అనేది తప్పు. అసలు ఆవిడ కరెక్ట్గా ఆవిడ మీ గురించి ఆలోచిస్తే కనుక ఎవరేం చెప్పినా ఇంతవరకు ఆగేది కాదు కదా. ఆవిడ ఎప్పుడో వచ్చేసే ఆవిడకే అసలు మనసులో లేదేమో, రావాలన్న ఆలోచన ఆవిడకి లేదేమోనండి. ఓకేనా? మీరైతే ఏం బాధపడద్దు. ఓకేనండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఓకేనా? మీ బాధ ఏంటనేది ఆయనకి తెలుసు కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా దేవుడు చేస్తాడండి. దేవుడినే నమ్ముకోండి అంతే. ఇంకా అంతకు మించి మనం చెప్పేది ఏమీ లేదు. సత్యవతి గారు కిరుగు పొరుగు వారు ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారేమో, ఒక పొల్లేస్తే కాపురాలు విడిపోతే వీళ్ళు వీడియోలు చేసుకుంటూ ఇంకా సంపాదించేసుకుంటున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు అన్న ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారండి. అది నిజమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి. మీరు కామెంట్ పెట్టండి, అవునా కాదా? భార్యాభర్తలు మంచిగా ఉండి మంచిగా సంపాదించుకుని వాళ్ళ పైకి ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు కూడా ఉంటారండి. అవునా? చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా నేను చెప్పేది మాత్రం కరెక్టో లేదో మీరు కామెంట్ పెట్టండి. నేను అన్నది తప్ప కాదు కదా. భార్యాభర్తలు మంచిగా ఉండి వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళ ఛానల్ ఇంకా గ్రోత్ అయిపోయి వాళ్ళకి అమౌంట్ వచ్చి పడుతూ ఉంటే ఇంకా వాళ్ళకి అసలు కొంతమంది అయితే చూడలేరు కూడా. అందుకని కొంత భార్యాభర్తలను ఎడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది అయితే అసలు ఫస్ట్ అయితే ఆవిడకే ఉండాలి వచ్చేయాలని. ఎవరో చెప్తే ఆవిడ వినరు కదా. ఓకే, ఇలా ఉంటుందండి సిచ్యువేషన్ అనేది. అసలు ఆవిడ ఏమనుకుంటుందో, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియదు. కాకపోతే అబ్బులు గారు అయితే మంచిగా ఉండాలి. ఓకేనా? ఇవాళ రేపులో అయినా సత్యవతి గారు వచ్చేయాలి మంచిగా, వాళ్ళు మళ్ళీ మంచిగా వీడియోలు తీసుకోవాలి. అది మాత్రమే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి. నేను అబ్బులు గారి గురించి చెప్పాల్సింది చెప్పేసానండి. ఓకేనా? కామెంట్ మాత్రం బ్యాడ్గా పెట్టవద్దు. ఓకేనండి. బాయ్ అండి.